PR7 మీడియాకి స్వాగతం. ఈరోజు 12వ తారీఖున అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 175 నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఏదైతే ఉందో ఇదంతా కూడా సూపర్ 6 7 6 హామీలు ఇచ్చి ఈరోజు 144 హామీలు మొత్తం ఇచ్చి ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే డిఎస్సి 16,000 పోస్టులు తీసేమని చెప్పేసి మెగా డిఎస్సి అని చెప్పి స్పోర్ట్స్ కోటా సాగుగా చూపిస్తే ఈరోజు 15 లక్షలకి ఈరోజు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. ఈరోజు మీడియా ముందు చాలామంది వచ్చేసి గోల్డ్ మెడలిస్ట్ కూడా వచ్చేసి మాకు గోల్డ్ మెడల్ అయిన నన్ను నాకు ఇవ్వట్లేదు, ఆయన ఏమో సిల్వర్ మెడల్ ఆయనకి ఇచ్చారని చెప్పేసి బ్రోంజ్ మెడల్ వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి ఈరోజు కొంతమంది మీడియా ముందు వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి పెన్షన్లు కూడా తీసేసి వాళ్ళు ఒకటే చెప్పారు, మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నిటికంటే డబుల్ ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ఇది కూడా మేము తీయమని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఈరోజు పూర్తిగా పేర్లు మారుస్తూ ఈరోజు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ కోసం కూడా ఈరోజు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ కేవలం దాడులు, అలాగే దాడులతో పాటు ఈరోజు అక్రమ కేసులు, హెరాస్మెంట్లు తప్ప ఈరోజు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ ఏమి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం ఇటువంటి డిఎస్సి తీసినా లేకపోతే కొత్త ఇల్లు వచ్చినా సరే జన్మభూమి కమిటీల పేరుతోనో లేకపోతే ఇంకో పేరు అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుసు. కేవలం టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఏ రకంగా కూడా ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా కులం పార్టీ మతం ఏమి కూడా చూడకుండా నిష్పక్షపాతంగా అప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి అప్పుడు ఉంటే ఈరోజు కేవలం ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో టీడీపీ కార్యకర్తలు ఉన్నారో అందులో తప్పుకున్న వాళ్ళకి మాత్రం ఈరోజు అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఏదైతే ఉందో అంతా కూడా ప్రజలందరూ కూడా పసిగట్టేశారు. ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వెన్నుపోటు దినం ఈరోజు కారణంగా ఈరోజు వేలాది మంది ప్రతి నియోజకవర్గంలో వేలాది మంది ఈరోజు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ వెన్నుపోటీ దినాన్ని ఈరోజు విజయవంతం చేసినటువంటి వ్యతిరేక ర్యాలీ టీడీపీకి వ్యతిరేకంగా చేసినటువంటి ఈ వెన్నుపోటు ర్యాలీకి వేలాది మంది తరలివచ్చి ఈరోజు విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరేదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలతో కూడా నెరవేర్చండి. లేదంటే రేపు త్వరలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు ఓటుతోనే బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను.